దేవుని నామంకు మహిమ కలుగుగాక. అక్క నన్ను వాక్యం చెప్పమని అడిగినప్పుడు ఫస్ట్ భయం వేసింది. ఎందుకంటే ఇంత గొప్ప దైవజనులు, ఇంత ఆత్మీయంగా బలమైన సంఘము అని నాకు తెలుసు. మీ అందరి ముందు నిలబడడానికి ఫస్ట్ నేను చాలా ఆలోచించినాను. కానీ దేవాది దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని నేను వదులుకోవాలని అనుకోలేదు. ఎందుకంటే దేవుడి కృప వల్లనే నాకు అవకాశం వచ్చిందని నమ్ముతున్నాను. సో యాక్చువల్లీ మీటింగ్ ఏదైతే అక్క మీరు పబ్లిక్ మీటింగ్ అరేంజ్ చేస్తున్నారో యాక్చువల్లీ వచ్చినాం, కానీ మాతో మా చిన్న బాబు ఉండడం వల్ల మేము ఎక్కువసేపు ఉండలేకపోయినాము. సో బట్ దేవుడు మరొకసారి మీ అందరితో కలిసి ఆయన సన్నిధిలో నిలబడడానికి, మిమ్మల్ని మీతో అందరితో కలిసి ఆయనను ఆరాధించడానికి దేవుడి సమయం ఇచ్చినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఒక చిన్న ప్రార్థన చేసుకొని మనం వాక్యం కనుక. స్తోత్రం తండ్రి, స్తోత్రం దేవ, స్తోత్రం తండ్రి, కుమార పరిశుద్ధాత్మైన మా తండ్రి, నీకే వందనములు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఆరాధనకు యోగ్యుడ, మహోన్నతుడు, మహాగణుడు అని మా తండ్రి, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్తమైన మా తండ్రి, నీకే ఆరాధన చెల్లిస్తాం, నీకే ఆరాధన చెల్లిస్తాం. దేవ, మేము ఈ విధంగా ఉన్నామంటే, ఈ విధంగా ఇక్కడ మనం కూర్చున్నామంటే అది కేవలం నీ యొక్క ప్రేమ, నీ యొక్క కృప అని మేము నమ్ముచున్నాం ప్రభు. ఎందరో ఈ లోకం నుంచి గతించి వెళ్ళిపోయినారు తండ్రి వేసారు, కానీ దేవా మేము సజీవంగా ఉన్నామంటే అది కేవలం నీ యొక్క ప్రణాళిక, నీ యొక్క కృప అని మేము నమ్ముచున్నాం. పరిశుద్ధాత్మడ, నన్ను ఇక్కడ నిలబెట్టినందుకు నీకే వందనాలు. నేను తండ్రి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం నాకు దయచేయండి. ఏవైతే మాటలు నాయన తండ్రి ఈరోజు నా హృదయంలో పెట్టి ఉన్నాము తండ్రి, ఇంకా మాటలు ఏవైతే నా తండ్రి నా ద్వారా మాట్లాడాలనుకుంటున్నా తండ్రి, వాటి మినుటకు నాకు జ్ఞానంలో దయచేయండి, తల్లిని దయచేయండి. సంఘం నా ప్రతి ఒక్క బిడ్డని హస్తంలోకి అప్పగించుకుంటాను. ఈ ఆవరణం అంతా నీ సన్నిధి శక్తితో నింపుకున్నాను. ప్రతి ఒక్కరిని నీ ఆధీనంలోకి తీసుకుని డిస్ట్రాక్ట్ చేస్తున్న ప్రతి చీకటి అంధకార దురాత్మ శక్తులు నీ నామంలో బంధిస్తూ ఈ సమయం అంతా నీ చేతికి అప్పగించుకుంటాం మా తండ్రి. ఆమేన్. సో నేను ప్రార్థిస్తుండగా ఈ సంఘం కొరకు ఏ వాక్యం చెప్పాలని, ఎందుకంటే ఎక్స్క్యూజ్ మీ, ఏమనుకోద్దు, నాకు దగ్గుంది, మధ్య మధ్యలో దగ్గుతుంటాను, క్షమించండి. సో ఇంత గొప్ప ప్రాఫిట్ మీ మధ్యలో ఉన్నారు, అక్క ద్వారా మీరు నడిపించబడుతున్నారు అని నేను ఆలోచించినప్పుడు ఏ వాక్యం నేను చెప్పగలను అనుకున్నప్పుడు దేవుడు నాకు గుర్తు చేసిన ఒక మాట ప్రేమ. ఏంటండి? ప్రేమ. సో ప్రేమ గురించి ఆలోచిస్తున్నప్పుడు దేవుడు నాకు జ్ఞాపకం చేసిన వచనాలు నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 3వ వచనం. ఆమేన్. బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరమును ఇచ్చినను. అంటే మనము ఈ లోకంలో ఉన్నప్పుడు ఇతరుల పట్ల ప్రేమను చూపించాలి అనేది మనకందరికీ బైబిల్ బోధిస్తున్న ఒక ముఖ్యమైన ఒక అంశం. యేసు ప్రభు తన ముఖ్యమైన ఆజ్ఞలు ఏవి అని అడిగినప్పుడు 2 ఆజ్ఞల గురించి యేసయ్య చెప్తున్నాడు. మొదటిది నీ దేవుణ్ణి ప్రేమించు, రెండవది నీ పొరుగు వారిని ప్రేమించు. ఇక్కడ రెండింటి గురించి మాట్లాడుతున్నాడు. ఏంటి అంటే, ఒకటి బీదల పోషణ కొరకు నువ్వు ఏమైనా సహాయం చేయి. తర్వాత నిన్ను నువ్వు అంటే నీ శరీరాన్ని సహితము, నా శరీరంను కాల్చబడుటకు నా శరీరాన్ని అప్పగించినాను. అంటే నిన్ను నువ్వు హతసాక్షిగా చేసుకున్నాను, నిన్ను నువ్వు నలగొట్టుకుని దేవుని కొరకు పని చేసినా కూడా, ఇవన్నీ చేసి కూడా నీకు ప్రేమ లేకపోతే అంత వ్యర్థమే అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. మనము ఈ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము చదువుతూ ఉన్నప్పుడు ప్రేమ గురించిన లక్షణాల గురించి పౌలు భక్తుడు అక్కడ మాట్లాడుతున్నట్టు చూస్తున్నాం అనమాట. మొదటి వచనం చూసినట్లయితే, మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను, ప్రేమ లేని వాడనైతే మ్రోగేడు కంచును గనగనలాడు తాళమునై యుందును. ఈ ముందు అధ్యాయము 12వ అధ్యాయంలో ఈ కొరింథ సంఘము గురించి మాట్లాడుతూ పౌలు భక్తుడు ఏమంటుంటాడంటే, కొరింథ సంఘం వారికి పరిశుద్ధాత్మక వరముల పట్ల, వాటి పట్ల ఆసక్తి అనేది చాలా
ఎక్కువగా ఉంటున్నట్లు మనము చూస్తున్నాం. కానీ కేవలం ఆ ఆసక్తి సరిపోదు, కానీ దానికి తోడుగా మనకు ఏముండాలంట? ప్రేమ అనేది ఉండాలి. ఒకవేళ ప్రేమ లేకపోతే నువ్వు పరిశుద్ధాత్మ వరములను ఎంత ఆపరేట్ చేసినా, ఎంత నువ్వు నీ పరిశుద్ధాత్మ దేవుని శక్తి చేత నడిపించబడి పరిచర్య చేసినా, ప్రేమ లేకపోతే అది ప్రయోజనకరము కాదు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. నేను ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుని వరములను నమ్ముతాను. ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి యొక్క పరిచర్యను నేను 100% నమ్ముతాను. నేను వచ్చి దానికి వ్యతిరేకంగా నేను ఏం చెప్పాలని అనుకోవడం లేదు. కానీ నేనేమంటున్నానంటే, దేవుడి వాక్యంలో పౌలు భక్తుడు ఒక సంఘానికి రాసిన మాటలు ఈ రోజు దేవుడు మనకు జ్ఞాపకం చేస్తాడు. ఏంటి అంటే, ప్రేమ గురించి జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రేమ యొక్క లక్షణాలు మనం చాలా సార్లు ఈ వాక్యంలో చదివి ఉంటున్నాం. క్యారెక్టర్స్ ఆఫ్ లవ్ మనం 13వ అధ్యాయం 4వ వచనం నుంచి 8వ వచనం వరకు చూసినట్లయితే ప్రేమ యొక్క కొన్ని లక్షణాలను మనము ఇక్కడ చూస్తాం. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ఇవి రెండు మాత్రము ప్రేమ చేసేవి ఏంటి అని చూపిస్తున్నాడు. దాని తర్వాత చూసినట్టయితే ప్రేమ ఉన్నప్పుడు ఏమి చేయలేము అనే వాటిని గురించి మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడువదు, స్వప్రయోజనము విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారము మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటికీ తాలుకొనును, అన్నిటిని నమ్మును, అన్నిటిని నిరీక్షించును, అన్నిటిని ఓర్చును. ప్రేమ శాశ్వత కాలముండును, ప్రవచనములైనను నిరర్థకములమును, భాషలైనను నిరర్ధకమవును, భాషలను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్థకమవును. మనం ఇక్కడ ఒక 8వ వచనం వరకు చూసినట్లయితే ప్రేమ ఏమేం చేస్తుంది అనే మాటలు మనము చూస్తున్నాము. ప్రేమ ఏమేం చెయ్యదు అనే మాటలు మనము చూస్తున్నాం. ఒక 5 నిమిషాలు ఆ యొక్క క్యారెక్టర్స్ ఆఫ్ లవ్, ప్రేమ యొక్క లక్షణాల గురించి మనము చూద్దాం. ప్రేమ ఏం చేస్తుందంటే అండి, దీర్ఘకాలము సహించును, ప్రేమ దయ చూపించును. ఈ క్యారెక్టర్స్ మనం చూసినట్లయితే, ఈ యొక్క లక్షణాలు మనం చూసినట్లయితే ఒక వ్యక్తిలో లేకపోతే బైబిల్లో ఉన్న ఒక పర్సన్ లో మనము ఇవన్నీ అన్ని చూడొచ్చు. ఈ ప్రేమ లక్షణాలు ఎవరండి? యేసు ప్రభువులో మనము చూడొచ్చు. యేసయ్య ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. కాబట్టి ప్రేమ యొక్క లక్షణాలు, ఆయననే ప్రేమ. కాబట్టి దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ఆయన మన పాపముల కొరకు ఆ సహనంని చూపించినాడు. ఓకే, పాపముల కొరకు సిలువలో మరణించినాడు. కానీ ఇప్పుడు కూడా రక్షణ పొందిన తర్వాత కూడా దేవుని బిడ్డలు అనిపించుకుంటూ ఎవరైతే పాపములో ఉంటున్నారో వాళ్ళని బట్టి కూడా దేవుడు సహిస్తున్నాడు. అదే విధంగా రక్షణ లేని వాళ్ళ కొరకు కూడా దేవుడు దీర్ఘ శాంతంతో చూస్తున్నాడు. అందుకే కదా ఆయన రాకడ ఎందుకు ఆలస్యం అవుతుంది, ఇంకా రక్షణ లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ కొరకు దేవుడు దీర్ఘ శాంతముతో సహనమును చూపిస్తా ఉన్నాడు. అదే విధంగా ఆయన దయ గురించి మనకు తెలియంది కాదు. మనం ఈ విధంగా మనం బ్రతుకుతున్నాము, ఈ విధంగా మనం ఆయన సన్నిధికి మళ్ళీ రాగలుగుతున్నాం అనేది కేవలము దేవుని యొక్క దయ, ఆయన యొక్క మర్సీ. ఆ దాన్ని బట్టే మనము ఆయన సన్నిధికి మనము మళ్ళీ రాగలుగుతున్నాము. అదే విధంగా ప్రేమ ఏం చేయదంటండి, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తించదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకున్నది. సో ప్రేమ అనేది ముఖ్యంగా ఏంటి అంటే, నిజమైన ప్రేమ కలిగిన వాళ్ళు తమ గురించి తాము ఆలోచించుకోరు. అర్థమవుతుందండి? తమ గురించి తాము ఆలోచించుకోరు. అటువంటి ప్రేమ గురించి ఇక్కడ మాట్లాడబడుతుంది. ప్రేమలో చాలా రకాలైన ప్రేమలు మనము చూస్తూ ఉంటాము. మీరు ఈ మాటలు ఎప్పుడన్నా వినుండొచ్చు. టైప్స్ ఆఫ్ లవ్, చాలా రకరకాల ప్రేమలను ఇంగ్లీష్ లో కానీ లేకపోతే గ్రీక్ భాషలో కానీ వీటిని ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. మనకి ప్రేమ అంటే ఒకటే రకమైన ప్రేమ అనే వర్డ్ యూజ్ చేస్తాము. బట్ డిఫరెంట్ లాంగ్వేజెస్ లో ఎట్లుంటుందంటే, ఈరోస్ అనే ప్రేమ ఏంటి అంటే భార్యాభర్తల మధ్యలో ఉండే ప్రేమ. స్టార్జే అని ఒక ప్రేమ ఉంటుంది. అది ఏంటి అంటే తల్లిదండ్రులు, అన్నదమ్ముళ్ళు, మన ఫ్యామిలీలో ఉండే వాళ్ళ మధ్యలో ఉండే ప్రేమల గురించి స్టార్జే అంటారు అనమాట. ఫీలియా అని ఒక ప్రేమ ఉంటుంది. అదేంటి అంటే స్నేహితుల మధ్యలో ఉండే ప్రేమ. అదే విధంగా అగాపే అని ఒక ప్రేమ ఉంటది. ఇది వినింటారు కదా అందరూ. అగాపే ప్రేమ అంటే ఎవరి ప్రేమ?
యేసయ్య ప్రేమ. ఏంటి డిఫరెన్స్? ఇప్పుడు తల్లిదండ్రులను కూడా మనం చాలా ఇష్టంగా ప్రేమిస్తాం, మన స్నేహితులను కూడా చాలా ఇష్టంగా ప్రేమిస్తాం, మన అన్నదమ్ములు అంటే కూడా మనకు చాలా ప్రేమ ఉంటది. కానీ అగాపే ప్రేమ ఎందుకు సపరేట్, ఎందుకు అది ప్రత్యేకమైన ప్రేమ? ఎందుకంటే దాంట్లో స్వప్రయోజనం అనేది ఉండదు. ఇంగ్లీష్లో ఏముంటదంటే ఇట్ ఈస్ సెల్ఫ్లెస్ లవ్. దాంట్లో స్వప్రయోజనం అనేది ఉండదు. అగాపే ప్రేమ కలిగిన వాళ్ళు ఇతరుల కొరకు మాత్రమే ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఇతరుల కొరకు ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు. అర్థమవుతుందండి? అటువంటి ప్రేమను కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. కాబట్టి మనం అదే విధంగా 13వ అధ్యాయం మనం తిరిగి చదువుకుంటూ వస్తే 9వ అధ్యాయం 9వ వచనం నుంచి చూసినట్లయితే మనము కొంత మట్టుకు ఎరుగుదుము. దాని ముందు వచనంలో ఏమంటాడంటే ప్రవచనములైనను నిరర్థకములగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్థకమగును. మనము కొంత మట్టుకు ఎరుగుదుము, కొంత మట్టుకు ప్రవచించుచున్నాము, కానీ పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకము అగును. ఇక్కడ డిఫరెంట్ పర్స్పెక్టివ్స్, చాలా ఎక్స్ప్లెనేషన్స్ ఉన్నాయన్నమాట. సో జ్ఞానం అనేది కొంతవరకు ఉండొచ్చు, ప్రవచనములు అనేది కొంతవరకు ఉండొచ్చు, కానీ సంపూర్ణమైనది వచ్చినప్పుడు అసంపూర్ణమైనవన్నీ నిరర్ధకమగును అని చెప్పేసి ఇక్కడ పౌలు భక్తుడు మాట్లాడుతున్నాడు. ఏంటి ఆ సంపూర్ణమైనది అంటే, ఎప్పుడైతే దేవుడి యొక్క మహిమను, దేవుడి కొన్ని కామెంటరీస్ లో ఏమని ఉంటుందంటే, దేవుణ్ణి మనము ముఖాముఖి కలిసినప్పుడు ఆ సంపూర్ణత, దేవుని యొక్క సంపూర్ణతను మనం ఎరిగినప్పుడు మనము ఇవి గతించిపోతాయేమో కానీ దేవుని యొక్క సంపూర్ణతను వచ్చినప్పుడు ఇవి పక్కకి వెళ్ళిపోతాయండి. అంటే దీని మీద ఫోకస్ అనేది మనకు కనిపించకపోవచ్చు అని. సో దేవుని యొక్క సంపూర్ణత అంటే ఆయన యొక్క మంచితనము, ఆయన యొక్క మహిమ అనేది మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన యొక్క ప్రేమ అనేది మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. అంటే యేసు ప్రభు లాంటి ప్రేమను మనం అయితే ఎప్పుడైతే ఎక్స్పీరియన్స్ చేస్తామో, యేసు ప్రభు వంటి ప్రేమను మనం ఎక్స్పీరియన్స్ చేసి ఎప్పుడైతే మన జీవితంలో అటువంటి ప్రేమను కలిగి ఉంటామో వీటి మీద మనకి ఫోకస్ అనేది ఉండదు. నేను చెప్పేది ప్రవచనములు చేయొద్దని కాదు, భాషలు మాట్లాడద్దని కాదు, కానీ ఇవి చేస్తూ ఇతరుల పట్ల మనకు ప్రేమ లేకపోతే, అందుకే దేవుని వాక్యంలో ఏమంటాడంటే పౌలు భక్తుడు ఏమంటాడు, మనకుండే వరములు అనేటివి ఇతరులను సేవించడం కోసం, ఇతరులను సేవించడం కోసము మనకు దేవుడు వరములను ఇచ్చినాడు. అంతేనండి, ఇతరులను సేవించడం, ఇంగ్లీష్ ఏమంటే టు సర్వ్ అదర్స్ అని ఉంటుంది అనమాట. సో చాలా సార్లు మనం ఏమనుకుంటామంటే దేవుని యొక్క శక్తి ద్వారా పొందిన వరములను బట్టి కొంతమంది ఏం చేస్తారంటే అతిశయిస్తారు, కొంతమంది అతిశయిస్తారు, అది చెప్తున్నారు ఇక్కడ. సో ఆ విధమైన ఆలోచన నుంచి మనం బయటకు వచ్చి ప్రేమ కలిగిన జీవితంలో మనము కలిగి ఉండాలి. నువ్వు ఎవరి కోసమైనా స్వస్థత కొరకు ప్రార్థన చేస్తున్నావా, వాళ్ళ పట్ల ప్రేమతో ప్రార్థన చేయాలి. నువ్వు ప్రవచిస్తున్నావా, వాళ్ళ పట్ల ప్రేమతో ప్రవచించాలి. నువ్వు ఎవరికైనా జ్ఞాన వాక్యం నువ్వు ఆపరేట్ చేయాలనుకున్నావా, వర్డ్ ఆఫ్ నాలెడ్జ్, వర్డ్ ఆఫ్ విజ్డమ్ ఆపరేట్ చేయాలనుకుంటున్నావా, వాళ్ళ పట్ల ప్రేమతో ఆపరేట్ చేయాలి. కేవలం భాషలు, దేవతల భాషల్లో మాట్లాడే అది మాత్రమే మనకు మన పర్సనల్ ఎడ్యుకేషన్ కోసము మనకు ఉపయోగపడుతుంది. అండ్ భాషల ద్వారా కూడా ప్రవచనాత్మకంగా దేవుడు కొన్నిసార్లు మాట్లాడతాడు, దాని ద్వారా కూడా మనము ఇతరులను సేవించడానికి. సో ఏదైనా కూడా ఒక్కసారి మన జీవితం రక్షణ పొందిన తర్వాత ఇంకా మనదంటే ఏమీ లేదు, కేవలము ఇతరుల కొరకే, కేవలము దేవుడు ఏ విధంగా ఇతరులు అందరినీ ప్రేమించినాడు ఆ విధంగా అందరినీ ప్రేమిస్తూ ఆయన సువార్తలు చేయడానికి మాత్రమే నెక్స్ట్ మన జీవితం అనేది మనము ఉపయోగించుకోవాలి. నాది రక్షణ అయిపోయింది, నేను ఈ వారం ఆపరేట్ చేస్తాను, నేను ఈ వారం ఆపరేట్ చేస్తాను అని నువ్వు సాటిస్ఫై కావడం కాదు, ఇతరులకు అది ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది మనము ఆలోచించాలి. అదే కదా దాని పర్పస్, అదే ఆ యొక్క వరం యొక్క పర్పస్ ఏంటి, ఇతరులకు సహాయపడాలి. అది ఎప్పుడు చేయగలం, మనము ప్రేమ కలిగి మనము చేసినప్పుడు. అందుకే కదా ఇక్కడ ఫస్ట్ చదివిన వచనం ఏంటి, బీదల పోషణ కొరకు నువ్వు మొత్తం ఆస్తం వేసుకో. అంటే నేను చాలా మంచోడిని, నేను ఆస్తుల్ని సహితం నేను లెక్క చేయలేదు అని నువ్వు అమ్మేసి ఆ బీదల పట్ల నీకు ప్రేమ లేదనుకో. సో నువ్వు ఎందుకు అమ్మేసినట్టు, నీ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం, నీ యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం, నిన్ను నువ్వు అతిశయపరచుకోవడానికి నువ్వు ఆ సేవని చేస్తున్నట్లయితే అది నిజమైన సేవ కాదు అని దేవుడు ఈరోజు
జ్ఞాపకం చేస్తున్నాడు. అంతేకాదు కానీ మనం చూసినట్లయితే ఇందాక నేను మాట్లాడాను కదా, యేసు ప్రభు కూడా ప్రేమ గురించి మాత్రమే ఆయన 2 ఆజ్ఞలను ఇచ్చినాడు. మొదటిగా దేవుణ్ణి నువ్వు నీ పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో, పూర్ణ శక్తితో, పూర్ణ మనసుతో ప్రేమించాలి. రెండోది నీ పొరుగు వాడిని నువ్వు ప్రేమించాలి. సో ఎంత మనము ఆత్మీయంగా ఎదుగుతున్నామో మనము ప్రేమలో కూడా అంత ఎదగాలి అని చెప్పేసి వాక్యం చెప్తుంది. మనం ఇక్కడ చూసినట్లయితే 11వ వచనంలో, నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాని వల్లే మాట్లాడి పిల్లవాని వల్లే తలంచి పిల్లవాని వల్లే యోచించింది. ఇప్పుడు పెద్దవాడిని పిల్లవాని చేష్టలు మానివేసి తిని. ఈ మాటలు ప్రేమ గురించి మాట్లాడుతూ కిందికి వస్తూ, నువ్వు స్పిరిచువల్ మెచ్యూరిటీకి రావాలి అంటే, నువ్వు పిల్లవాడి వల్ల ఉండక పెద్దవాడి వల్ల బిహేవ్ చేయాలి అంటే నీ చేష్టలు ఎలా ఉండాలి? ప్రేమతో నిండిన పనులుగా మనవి ఉండాలి. మనం అనుకోవచ్చు ప్రేమించడం చాలా సులువండి, ప్రేమించడము చాలా సులువండి అని చాలా మంది అనుకోవచ్చు. కానీ మనల్ని బాధ పెట్టేవాళ్ళు, మనల్ని కష్టపెట్టే వాళ్ళు మన ముందు వచ్చి నా కోసం ప్రార్థన చేయి, నా జీవితంలో ఇలా జరుగుతుంది, నా కోసం ప్రార్థన చేయండి, నువ్వు వాళ్ళని ప్రేమతో వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తున్నావా? లేకపోతే బాగా ఏదో ఒక రోజు నా దగ్గరకు వస్తాం అనుకున్నాను, ఈ రోజు దేవుడు నా దగ్గరికి రప్పించాడని పగతో ఉన్నాం. అటువంటి హృదయం ఉండకూడదని దేవుడు ఆశపడుతున్నాడు. మన శత్రువులు వచ్చినప్పుడు, అందుకే ఇక్కడ ఏమంటుందంటే ప్రేమ ఏమనుంటది? అన్నిటినీ తాగుకొనును, ప్రేమ అన్నిటినీ సహించును, ప్రేమ అని ఉంటది. ఇంకొక చోట ఏమన్నట్టు అంటే అపకారమును మనస్సులో ఉంచుకోనదు. ఏం చేస్తుందంటే ప్రేమ అపకారమును మనస్సులో ఉంచుకోనదు. అదే ఇక్కడ దేవునితో మాట్లాడుతున్నాడు నా మనుషులు. ఒకవేళ మీ జీవితంలో ఎవరి పట్లైనా మీ పట్ల చేసిన అపకారం మీరు గుర్తుపెట్టుకుంటున్నారో, ఒకవేళ మీరు అది పెట్టుకొని సేవ చేస్తున్నారో, దేవుడు అంటున్నాడు ఆ సేవ ప్రయోజనకరము కాదు. ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, మీ జీవితంలో ఒకవేళ ఈరోజు దేవుడు ఏమైనా జ్ఞాపకం చేస్తుంటే దీన్ని దేవుడి సన్నిధిలో మీరు ఒప్పుకోగలిగితే మీరు ఆ స్పిరిచువల్ మెచ్యూరిటీకి దేవుడు తీసుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. కాబట్టి ఈ రోజు ఈ మాటలను మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. చిన్నపిల్లల వల్లే ఉండడం దేవుడికి ఇష్టం లేదు. మనం పెద్దవాళ్ళగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. సో మన బిహేవియర్ కూడా పెద్దవాళ్ళలాగా మనము బిహేవ్ చేయాలి. మన ఆలోచనలు పెద్దవాళ్ళలాగా మనము బిహేవ్ చేయాలి. మనము ఆత్మీయంగా రక్షణ పొందిన దినమున మన ఆత్మ నూతన పరచబడుతుంది. కానీ దేవుని వాక్యం ఉంటుంది మన మనస్సు నూతన పరచబడాలి. అదొక కంటిన్యూస్ ప్రాసెస్. మనం అనుకోవచ్చు రక్షణ పొందిన దినమున నేను అంతేగానో కొత్తగా అయిపోయినాను, ఇంకా నేను ఎవరి మీద పగలేదు, నేను ఏ పాపం లేదు నా దగ్గర అనుకుంటాం. కానీ మన మనస్సు నూతన పరచబడాలి. మన మనస్సు నూతన పరచబడాలి. ఆ నూతన పరచబడే దాంట్లో మన శత్రువుని కూడా ప్రేమించడం, ప్రేమ కలిగి మనం ఉండడం అనేది కూడా దాంట్లో ఒక భాగమై ఉంటున్నది. హల్లెలూయా. సో మనము ఈ విధమైన ప్రేమ కలిగి జీవించచ్చా? మనకు సాధ్యమేనా? యేసు ప్రభులాగా దీర్ఘ శాంతం కలిగి, దయ కలిగి, ఎవ్వరు మనల్ని ఉమ్మేసినా మనల్ని క్షమించే గుణము అట్లా ఉండగలమో మనం? నేను యవనస్తుల మధ్యలో పరిచయం చేసా కాబట్టి కొంచెం మీ వైపు చూసి మాట్లాడుతుంటా, తలో ఉండడం ఏదో ఒకటి రెస్పాండ్ అవ్వాలి. ఇటువంటి ప్రేమ కలిగి జీవించచ్చా మనము? మనకు సాధ్యమేనా? సాధ్యమనే వాళ్ళు ఒకసారి చేయి చూపించారు అంటే మిగతా వాళ్ళు నమ్మట్లేదా? సరే, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం ఒకసారి చూడండి. గలేషియన్స్ 2:20. హల్లెలూయా. చాలా థ్యాంక్ యూ. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడిన వాడును, ఇక మీదట జీవించడం నేను కాదు కానీ క్రీస్తే కదా. సో మనకు చాలా కాదు ప్రేమని జీవించడం, కానీ ఎవరు జీవించగలరు? క్రీస్తు కదా. ఏసే జీవించగలరు, అవే జీవించి చూపించినాడు. ఇప్పుడు మనల్ని జీవించేది డైరెక్ట్ గా ఆయననే జీవిస్తున్నాడు. కాబట్టి దాని అర్థం ఏంటి? మనం కూడా జీవించగలము, మనం కూడా జీవించగలము. ఎప్పుడైతే ఆ సత్యాన్ని మనం నమ్ముతాము,
ఎట్లయితే మనం పాపమును ఎదిరించి వెళ్ళి నిలబడుతున్నామో, ఏ విధంగా పాపమును జయించి మనము జీవించగలుగుతున్నాము, ఏ విధంగా ఆల్రెడీ పాపమును జయించిన యేసు ప్రభు మనలో ఉన్నాడు అనే విశ్వాసంతో మనము ముందుకు వెళ్తున్నాం. ఎందుకంటే ఇక మీద జీవించేది మనం కాదు, క్రీస్తే. హల్లెలూయా. సో యేసయ్య ఎట్లా జీవిస్తాడు? ప్రేమతో జీవిస్తాడా, పగతో జీవిస్తాడు? సో మనం కూడా ఏ విధంగా జీవించగలం? అప్పుడు ప్రేమతో మనము జీవించగలం. నమ్మాలా, మనము విశ్వసించాలి ఆ మాటలు. మనకు కష్టమైన విషయం ఏంటి అంటే, నువ్వు నీతిమంతుడిగా ఎంచబడినావురా బాబు అంటే, నేను ఇంకా నాకు డౌటే కొంచెము అంటే, నువ్వు ప్రేమతో జీవించగలవు అంటే నాకు కొంచెం కష్టమే నమ్మడము అని అనుకుంటాం. కానీ విశ్వాసంతో మనము నిరీక్షణతో నమ్మాలి. ఏమని అంటే, నేను కాదు జీవించేది, ఇక మీదట క్రీస్తే. ఒకవేళ నీ పాత జీవితంలో రక్షణ పొందనప్పుడు, నీ జీవితంలో పగలు ఉండినాయి, నీ జీవితంలో ప్రేమలు లేకుండా కోపంతో ఉండినామేమో, మనం ఎవరి మీద ఇతరులతో కోపంగా మాట్లాడుతున్నామేమో, త్వరగా నీకు ఇతరుల పట్ల నీకు ద్వేషం వస్తుందేమో. కానీ నువ్వు ఒక్కసారి సిలువ, యేసుతో సిలువ బలిని నువ్వు ఎప్పుడైతే విశ్వసించి ఆయన ఆత్మ చేత రక్షణ పొందినావు, నువ్వు ఆయన రక్షణను ఎప్పుడైతే పొందుకున్నావో, ఆ దినమున యేసు ప్రభువే మనలో జీవించడము మొదలు పెడతాడు. ఆయన పరిశుద్ధాత్మ మనలో జీవించడము మొదలు పెడతాడు. కాబట్టి మనము ప్రేమ కలిగిన జీవితాన్ని జీవించగలము. ఆమె దేవుడు మనందరినీ అటువంటి స్పిరిచువల్ మెచ్యూరిటీలోకి నడిపించాలని ఆశపడుతూ, ఈ సమయాన్ని నాకు ఇచ్చిన ఆశతో వారికి వందనాలు చెల్లిస్తూ, దేవదేవుడికి వందనాలు చెల్లిస్తూ, సంఘం అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ఈ మాటల ద్వారా ప్రతి ఒక్కరు ఎంకరేజ్ చేయబడ్డారని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ప్రేమ అనే మాట దేవుడు నాకు జ్ఞాపకం చేసినాడంటే, ఖచ్చితంగా ఎవరితో దేవుడు ఇక్కడ మాట్లాడాలని మాట్లాడాలని నేను నమ్ముతున్నాను. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి దేవుడు వరములను, పరిశుద్ధాత్మ శక్తి యొక్క నడిపింపును, దాని యొక్క అవసరతను, దాని యొక్క ఇంపార్టెన్స్ ని దేవుడు మీకు అందరికీ అక్క ద్వారా బయలుపరిచాడు. కానీ ఒకవేళ మీ జీవితంలో మీరు ఆ స్పిరిచువల్ మెచ్యూరిటీకి, మీరు ఆ పరిచయలో దేవుని శక్తి చేత నింపబడి నడిపించబడి పరిచయం చేయాలనుకుంటున్నారా? మీ పరిచయం చూసి దేవుడు బలా మంచి దాసుడా అని మీరు అనిపించుకోవాలనుకుంటున్నారా? అయితే మీరు ప్రేమ కలిగిన వారే పరిచర్యను చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. మరొక మాట నేను మర్చిపోయాను, అయితే స్కిప్ అవుట్ ఆఫ్ మై మైండ్. దేవుడు ప్రేమ గురించి మాట్లాడుతున్నప్పుడు జ్ఞాపకం చేసింది ఏంటి అంటే, మీరు ఇతరులను ప్రేమించడం మాత్రమే కాదు, మీరు ఎవరి నుంచి అయితే ఈ యొక్క జీవాహారాన్ని పొందుకుంటున్నారు, ఎవరి ద్వారా మీరు మెంటర్ చేయబడుతున్నారు, ఎవరి ద్వారా దేవుని యొక్క శక్తిని మీరు రుచి చూడగలుగుతున్నారు, మీ యొక్క ప్రవక్తని, ఆర్ యు లవింగ్ యువర్ ప్రాఫిట్ అని దేవుడు నాకు ప్రార్థన చేస్తున్నప్పుడు జ్ఞాపకం చేశాడు. ఆర్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ, మీరు అందరూ మీ ప్రవక్తని మీరు ప్రేమిస్తున్నారు, మిమ్మల్ని నడిపిస్తున్న మీ యొక్క ప్రవక్తని మీరు ప్రేమించగలుగుతున్నారు. దేవుడు ఏమన్నాడు? మొదటగా దేవుడిని ప్రేమించాలి, తర్వాత పొరుగు వాడిని ప్రేమించాలి. మనం అందరం అనుకుంటాం పొరుగు వారంటే మన పక్కన ఇంట్లో, మన ఇంట్లో వాళ్ళు కాదు, మన చర్చ్ లో ఉండి మనల్ని నడిపిస్తున్న మన ప్రవక్తను మనము ప్రేమిస్తున్నాము అనేది దేవుడు ఈరోజు జ్ఞాపకం చేయాలని ఆశపడ్డాడు. సో ఈరోజు క్వశ్చన్ వేస్తున్నాను, ఎవరైనా మీ జీవితంలో మీ యొక్క ప్రవక్తను ప్రేమించలేకపోతున్నారా? మీ యొక్క ప్రవక్త అవసరతలో మీరు ఆ ప్రేమ చూపించలేకపోతున్నారా? మీ యొక్క ప్రవక్త వాట్ ఈస్ షీ గోయింగ్ త్రూ అది మీరు తెలుసుకోలేకపోతున్నారా? ఒకవేళ ఆ విధమైన ఆలోచన మీకు ఉండింటే దేవుడి ఈరోజు చెప్తున్నాడు, మీ ప్రవక్తను మీరు ప్రేమించాలి, మీ ప్రవక్తను మీరు ఆనర్ చేయాలని దేవుడు ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాడు. కళ్ళు మూసుకుందామండి అందరూ.